యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని ప్రజలారా, కొన్ని సంవత్సరాల క్రిందట ఒకానొక దినమున ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తి తనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఈ ముత్యాలపాలెంలో ఎంతగానో అతడు పాడైపోయి ఆ మనుషుల చేత తృణీకరింపబడి, మనుషుల చేత అసహించబడి ఒక వ్యక్తి ఎంతగానో ఈ ప్రాంతంలో జీవించాడు. అయితే దేవుని ప్రజలారా, ఆ వ్యక్తిని దేవుడు పట్టుకోవడం ద్వారా, ఆ మనిషిని దేవుడు తన దర్శనముతో, తన పిలుపుతో పిలవడం ద్వారా ఈ దినమున 5 సంఘములకు కాపరిగా ఈరోజు మాలాంటి యవనస్తులందరినీ కూడా లోకము నుండి వేరుపరిచి దేవుని మార్గములో నడిపించే ఉన్నతమైన, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎంతగానో అభివృద్ధి పరుస్తూ ఉన్నత స్థితిని ఈ ప్రాంతంలో తిరిగిన మా దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి, ఆయనకు ఉన్నత స్థితిని దేవుడు దయచేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఈరోజు నీవు కలుగున్న పరిస్థితికి ఆదరణ లేదా? ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులకి చేతునిచ్చి నీకు సహాయము చేసేవారు లేరా? అయితే గమనించు, కొన్ని సంవత్సరముల క్రిందట ఈ ప్రాంతంలో ఏ దైవజనుని దేవుడు తన దర్శనము ద్వారా, తన స్వరమును విని ఈరోజు ప్రయోజకుడుగా ఎలాగ దైవజనుడు మారాడో,